కేబినెట్ ఆమోదం లేకుండా ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ నిర్మాణం చేయడం ఇది చట్ట వ్యతిరేకం, ఇల్లీగల్, ఇర్రెగ్యులర్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ has placed in the report. Absence of comprehensive DPR and parallel work. Works were awarded and commenced even before the DPR was finalized or vetted by Central Water Commission. The CWC noted that the project's cost estimate was being examined as late as May 2018. Administrative approvals emo March 2016 లో ఇచ్చిండ్రు, కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు, పని మొదలు పెట్టిండ్రు. సిడబ్ల్యూసీకి ఏమో ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఎగ్జామిన్ చేయడానికి మే 2018 కూడా అదే వర్క్ నడుస్తుంది. ది అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత డిపిఆర్ వ్యాప్కోస్ గేమ్. అదేవిధంగా వ్యాప్కోస్ నుంచి ఫైనల్ డిపిఆర్ రాకముందే ఆనాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాసిండు. 11 ఫిబ్రవరి 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు 71,000 కోట్లని ఆ లేఖ ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ హెస్ స్టేటెడ్. అంటే ఫైనల్ డిపిఆర్ రాలేదు. ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి లేఖ రాస్తాడు, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత అవుతుందని. అదేవిధంగా KPCL's failed role. The Kaleshwaram Irrigation Project Corporation Limited established a special purpose vehicle to plan, appraise, approve, release funds, implement, manage, operate, monitor and evaluate the project and seek financial support, has not played its role. It has only been raising loans and issuing checks. అదేవిధంగా CWC's advice on the project was to award on a turnkey basis, but the contracts were awarded on a lump sum basis. అదేవిధంగా ఈ రివైజ్డ్ అప్రూవల్స్ లో అన్ని విధాలుగా కాస్ట్ పెంచుతూ పోయిన విషయం కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ హైలైటెడ్ ఇన్ సెవరల్ ప్లేస్. So I'm trying to speed up now. On revised estimates, on the estimates, Justice Ghosh Commission has mentioned several places. మరి పలుమార్లు ప్రస్తావించిండ్రు, ఎస్టిమేట్స్ ఎక్కువేసిండ్రు, పదే రివైజ్ ఎస్టిమేట్స్ పెంచిండ్రు. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ని సెవరల్ టైమ్స్ దే రేజ్ ద కాస్ట్ అనే విషయం వాళ్ళు మనవి చేశారు. ఇట్ ఇస్ నాట్ చేంజింగ్. ఓకే, అదేవిధంగా O&M యాక్టివిటీలో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీలో పూర్తిగా వైఫల్యం అయిన విషయం చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ పేర్కొన్నది. అదేవిధంగా అసలు ఏమీ O&M లేదు. ఇనాగ్రేషన్ తర్వాత నీళ్లు నింపేసిండ్రు, ఆ తర్వాత అప్పుడున్న ఇంజనీర్లే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అసలు ఏం మెయింటెనెన్స్ లేదు, రిపేర్ లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి గారు నీళ్లు నింపను, మేము నీళ్లు నింపేసినాం అంతే. అది నీళ్లు నింపే ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 10.5 TMCల నీళ్లు నేల. అదేవిధంగా కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ చాలా స్పెసిఫిక్ గా చెప్పింది ఇది ఘోష్ కమిషన్. కంటిన్యూస్ గా నీళ్లు ఈ స్థాయిలో మీరు స్టోరేజ్ చేసినందుకే ఈ బ్యారేజెస్ కొలాప్స్ అయిపోయినాయి. ఒక కారణం చెప్పడం జరిగింది. కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ O&M, కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్, ల్యాక్ ఆఫ్ మాన్యువల్స్ అండ్ అగ్రిమెంట్. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కే O&M మాన్యువల్ లేదు. మరి O&M యూనిట్స్ ఇన్ఎఫెక్టివ్నెస్. నెక్స్ట్, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ ఏమీ చేయలేదు. మరి ఆ విషయంలో కూడా చాలా విషయాలు ఘోష్ కమిషన్ రిపోర్ట్ హస్ గివెన్. ఐల్ గివ్ ఏ కాపీ ఆఫ్ దిస్ PPT టు యూ. డిజైన్ డెఫిషియన్సీస్ నేను మధ్యలో కొన్ని చదువుతున్నాను. The barrages designed on permeable foundations were utilized as storage structures, which is against standard practices. Designs were prepared without proper field studies and investigations and with inexplicable delay. Construction defects. In Medigadda, a cavity is filled with soil instead of sand.
and inferior construction of plinth slab and joint were observed at Pier 20. Discrepancies in concrete testing, shooting flows and high shooting velocities, inadequate